చాలా ఉంటారా అంటే అమ్ముతున్నా ఇప్పిస్తున్నాను వేసేసాడు బాగా వేసాడు. ఈ భూమి మీద కన్నా ఇంటున్నావా మనుషుల కన్నా చేపలే ఎక్కువ. అన్న ఎంట్రీకి ఇచ్చే చూడు ఫస్ట్ టైం నా చేతోడు పట్టుకున్నా నేను ఇక్కడ చేయి పెడితే కథమే అన్న 12 రాత్రి 12 హోల్సేల్ కొనుక్కొని పోతారా ఇప్పుడు బార్ల చేపలు ఇక్కడ బార్ల గిర్ల హోటల్స్ వాళ్ళు బార్ల చేప ఫ్రై గిఫ ఫ్రై అంతా ఇడికెళ్ళి అన్న అడికెళ్ళి కాదన్న ఎంతో దూరం నుంచి వస్తారు ప్రతి ఒక్క సీ వస్తుంది అన్న ఇడికే ప్రతి ఒక్క సీ ఫిష్ ఇడికి వస్తుంది అన్న. అవునా నిజమా? కొనాలి ఇడ గిప్పియాలా కొన్న వాళ్ళకి ఎంత పైసలు గిగ్గిన వాళ్ళకి అంతే పైసలు అన్న. ఇది ఏందన్నా పామ అంట అన్న పామ అన్న పామే అన్న అది అన్న పామ అన్న అది. గుత్తా మార్కెట్ కి వెళ్తున్నాం అనుకో మనం ఇప్పుడు గంపా గుత్తా మార్కెట్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ షో యువర్ లవ్ యూ గైస్. ఆమె ఫోన్ చేసింది నేను కట్ చేసిన ఆమె ఫోన్ చేసింది నేను కట్ చేసిన ఫోన్ అట్లా చెప్పాలరా. సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు సీజర్ మమ్మీ ఛానల్. వచ్చేసి ఏంటంటే మన చేపల మార్కెట్ అల్చేల్ ఉంటుంది జాతర మొత్తం 2 రోజులకే నడుస్తుంది. సాటర్డే ఈరోజు సండే కదా నిన్నటికెళ్ళే బోనాల జాతర రాకముందే మీకు బోనాల జాతర మేము చూపిస్తాం. కాకపోతే పలరంబన్లు ఉన్నాయి అనుకో రాదు సుడుర్కాలు చూస్తేనే పరిచయం ఎక్కడెక్కడ చేపల మార్కెట్ లోనే మన చేపల మార్కెట్ అలాగనే అన్న 7-7 వస్తారన్న 7-7 అంటే ఇప్పుడు సిటీ అవుట్కట్స్ మొత్తం మన రామ్నగర్ లోనే నడుస్తా అన్న. మీకు ఫిష్ మార్కెట్ ఎట్లుంటది ఏంది ఈరోజు మిర్గం కదా మిర్గంకి ఎట్లుంటది ఫిష్ మార్కెట్ లో పన్నెడ చేసిండు ఈడేడ చేసిండు. మేము చిన్నప్పుడు అట్టలు పట్టుకొని మొత్తం అంతా చూపిస్తాం అనుకోరా. మిర్గంకి ఏం చేస్తారు అంటే ఇప్పుడు చేప మంది ఉంటుంది అన్న ఒకటి అది డైరెక్ట్ మీరు తాగిపించేస్తారు. ఈరోజు చేపలు తినాలా పక్కా తినాలని చెప్పి చేపలు తినాలన్న బట్ట ఈరోజు అంటే మాకు కూడా కరెక్ట్గా తెలియదు మొత్తం. ఇప్పుడు అది కూడా ఎందుకు చేసుకుంటారు ఏందో అన్నీ అడిగి చూపించి మన మీకు కూడా మా చేపల మార్కెట్ ఎట్లుంటుంది రామ్నగర్ది కాలేళ్ళొద్దు బండి పోతే బండి రావద్దు ఉష్క పోస్తే ఎంత పబ్లిక్ ఉంటుంది అట్లా ఉంటుంది. మనం పట్టుకొని చూపిస్తాం. అది ఊకే జాడితే కానా చాలా టేస్ట్ ఉంటుంది అన్న. అయితే మధ్యలో ఒకటే ముళ్ళు ఉంటుంది కానీ మీతో సరిదంతా ముళ్ళు ఉండదు మధ్యలో ఒకటే లేరు. ఈయనకు తెలియదా రవ్వులు బొచ్చులు తింటాడు ఆ టైపా. సబ్స్క్రైబర్స్ కి చెప్పాలి ఏముంటది మిరగమంటే చేపలు తింటారు. ఎందుకు తింటారన్న మంచి హెల్త్ కి మంచిది పక్కా. నేచురల్ దూరమైనది నేచురల్ 350 రూపాయల కిలో 350 రూపాయలు నో ఆర్టిఫిషియల్. ఇది హైబ్రిడ్ 50 రూపాయల కిలో 2 వస్తాయి కిలోలో ఒకటి వస్తుంది. ఇంత మంచి మంచిగా ఆడుతున్నా కట్టేతో కొడతారు. నా ఏం పబ్లిక్ ఉన్నారన్నా సబ్ కుర్రమాట మాల్ అంటే అమ్ముతున్నా ఇప్పిస్తున్నాను రొడ్డు చేపిస్తురా ఎంతకంత. ఈ చేపల మార్కెట్ అయితే చాలా హల్చల్ ఉంటుంది అన్న. అప్పుడు అట్లా తీస్తుండే ఎట్లా ఆంటీ ఎట్లా తీస్తుంది చేప తీస్తుండే అప్పట్లో ఆంటీ తీస్తుండే సేమ్ అట్లా చేప సబ్స్క్రైబర్ దొరికిందా ఇగో దొరికిండు మనకు బెంగళూరు పోతే కర్ణాటకలో దొరికాడు. అరే బెట్ట ఒర్రు బెట్ట చేపాలని కిలో చేప ఎంత అనుకోని ఉన్నాం లేకపోతే మళ్ళీ వాళ్ళకు బెనిఫిట్ ఎంత. కిలో చేప కొర్రమాట ఎంతనే కొర్రమాట 350 ఈరోజు తిరుగుదాం
ఈడ దొరకదు చేప మందు దొరుకుతుంది మసాలా దొరుకుతుంది చేపది ఈడనా బోరా సై ఉంటుందా పిచ్చి లేచిపోవాలి తింటేనే కదా అంతా చూడు రవ్వు మార్కెట్ ఏంటది అరే నార్మల్ పర్సన్ రాదు మనం ఉత్తే పట్టుకున్నామంటే అది ఎగిరిపోతుంది టెక్నిక్ తోటే పట్టుకోవాలి దాన్ని ఏమంటావా మిరగమంటే ఏందో చెప్పాను మిరగమంటే చాలా మంచిగా అనిపిస్తుంది మిరగమంటే ఏంటంటే అందరు మురుగశీల చెప్పినట్టే నడవడానికి లేదు నడవడానికి బండి తీసే పరిచయం కావాలి ఈ కార్తీ రోజు చేప తిన్నోళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉంటారు పిల్లలు పుట్టినా గానీ స్ట్రాంగ్ ఉంటారు ప్రతి ఒక్క ఆస్తమా గానీ దమ్ము గానీ ఏది ఉండదు కంపల్సరీ ఈ రోజు చేప తినాల్సిందే ఇట్లాంటి మోటివేషన్ ఇచ్చినందుకన్నా ఈ 2 చేపలు ఎడుకో ఇంటికేమో అన్నా మనకి నీకెట్లా అనిపిస్తుంది గుద్దుకోవాలన్నా కానీ ఇంటికి పోగానే బట్టలు ఇప్పి పడేస్తావు అంత వాసన వస్తాయి అయిపోయింది రాత్రి బట్టలు వేసుకొని వండుకున్నాం ఏంది మళ్ళా లేదన్నొద్దు అన్న వండుకుని ఆమె ఫోన్ చేసింది కట్ చేస్తా అట్లా చెప్పాలరా ఇగో చేపల పేరు వచ్చే చెప్తా అమ్మ కొంచెం దొరుకుతుంది పేరు చెప్తా ఇది రవ్వు ఇది బొచ్చ అది మన పాంప్లెట్ అది ఒకటి వచ్చేసి చెప్తారా విను జిల్లా రావు అపోలో ఫిషెస్ ఇదన్నా ఇది అన్న బోన్లెస్ भी దొరుకుతా మస్తు ఉంటుంది అన్న एकदम యాంటిక్ పీస్ అన్న ఏమే చేపలు పక్కన పూరే అది చాపాడి అన్నతో एकदम మాలా కష్టపెట్టి ఇగో అన్న దీని ఇట్లా ఒక కొంతమంది ఇది చూసుకోవాలన్నా ఇది ఎర్రగా ఉంది అనుకో మంచి చేప ఇది మంచి చేప ఉంది ఫ్రెష్ కిలో ఎంత ఆవాజ్ ఇచ్చుకో ఎట్లనే అన్న ఇది సూపర్ అన్న ఇట్లా ముఖం ముంగడ ఉందా మిరగమంటే ఏందన్నా అందరం తిరుగుదామా అన్న ఏందన్నా ఇది అన్న జరిగిర్రే ఇక ఇట్లా పట్టుకోవాలి సార్ ఒక్క నిమిషం ఇక తీసేస్తుంది ఇక అది దాని కళ్ళు చూడ నాకు ఎట్లా చూస్తుంది నాకు ఇప్పుడు నాకు ఎట్లా వెళ్ళిపోతుంది చూస్తావా టీవీలో వస్తాయన్నా జర పట్టియా నాకు అరిస్తే మళ్ళా పరిశాన్ మాకు ఇలానా అన్న ఎంట్రీకి ఇచ్చే చూడు ఫస్ట్ టైం నా చేతితోడు పట్టుకున్నా నేను ఇక్కడ చేయి పెడితే కథమే అన్న కాటేస్తుంది కానీ ఇట్లా ఉంటుందన్న ఎంత టేస్ట్ ఉంటుంది తెలుసా అరే దానికి అల్లుడు ఎట్లా వచ్చినా ఇవి ఎట్లా ఇస్తారన్నా కిలో డజన్ ఇస్తారు ఇవి ఒకటి 150 డజన్ అన్న డజన్ ఉంటుంది ఒకటి 2 3 ఇప్పుడు ఎంత అన్నది డజన్ కి 12 కాయలకు 600 పెద్దగా కావాలంటే అలాగే రేట్ ఉంటాయి పెద్ద పెద్ద కొండలలో వాగులలో కడతాం వాగులలో పెద్ద ఉన్నాయి ఇంకా కొంచెం మీకు బందోబస్తు ఇవి ఎట్లా ఇస్తున్నావు అన్న ఇస్తుడు చూడు వాటిని అవునా అన్న వాటిని ఇస్తుండు పాములు దాటినట్టు దాపిట్టుగా దాని ఎప్పుడైనా గడిచిందా నీకు అది ఇగో పెద్దవి ఏమున్నా ఫాస్ట్ అని ఎప్పుడైనా గడిచిందా అన్న
అలవాటే బ్లడ్ వస్తా ఏంటి ఏంటి అవి కొడుకో బిడ్డలు అయితే తండ్రి ఈడనే చూడు పెద్దయా ఇవి ఫాదర్లు ఉన్నాయన్న ఇది ఫాదర్లా పెద్దగా ఇవి దీనికి అన్నీ లేవు వచ్చినాయి హ్యాండిక్యాప్ అది యూట్యూబ్ స్టార్ట్ చేయలే చేపల మార్కెట్ కనిపిస్తానే లేవు అంటే ఫేమసా చాలా అంటే ఫిష్ వెంకట్ అంకుల్ వారు ఉంటారు ఆ సినిమాలో యాక్టింగ్ చేశాడు అన్న వాళ్ళకు పెద్ద కొడుకు అన్న బోన్లెస్ ఉంటది అన్న చేప ఇంకొకటి ఏ చేప అది మన అపోలో ఫిష్ ఉంటది అన్న అపోలో ఫిష్ అన్న ఇడ లేవా అపోలో ఫిష్ ఇగో ఇడ ఉన్నాయా ఇగో ఇడ అవా అవే బోన్లెస్ చేస్తారు కదా మనోడే అన్న మంచిగా ఉంటుంది అన్న టేస్ట్ అయితే జబ్బర్ అవి వేస్తారన్న ఏవి ఏది పిలాతులు అంటున్నావు కదా ఏందన్న అది పిలాతియా పిలాతి అన్న పిలాతులు అట్లా మాకు కొంచెం సేపు అయితే అయిపోతాయి కానీ నీకు ఏమనిపించింది అన్న నడుస్తుంటే అన్నకి అడిగేది జర్రా సైడ్ ఇంత దారి పేగోడు సేపు అయినాక వచ్చినవి చేపలు ఉన్నవి అన్ని చచ్చిపోయినాయి దొరుకుతాయి అగ్వాకి ఇచ్చి పంపించేస్తారు ఇప్పుడే కొనాలా ఒక్కొక్కరు మబ్బులు 6 గంటలకు లేచి వస్తారన్నా 3 గంటలకు లేచి 5 గంటలకు లేచి వస్తారు మృగశిర కార్తీక శుభాకాంక్షలు అందరికి. ఈ యావత్ తెలంగాణ ప్రదేశంలోనే ఈ యొక్క మృగశిర కార్తీకంగా అతి వైభవంగా జరుపుకుంటాము. ఈ మృగశిర కార్తీకం రోజు ఏదైతే ఎండకు వర్షానికి మధ్యలో జరిగే సంభాషణ ఉంటుంది, దాని ఒక కారణం ఈ మృగశిర కార్తీకం. ఈ మృగశిర కార్తీకం రోజు జల పుష్పాలను తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటాము, హెల్తీగా ఉంటాం. కనుక జల పుష్పాలు తినండి, ఆరోగ్యంగా ఉండండి. అందరికీ మృగశిర కార్తీక శుభాకాంక్షలు. అన్ననే మాట్లాడతాడు ప్రతిసారి. చేపాలంటే పరిశాన ఏడుండా ఇంత పెద్ద చేపల మార్కెట్ 12కి వెళ్ళి రాత్రి 12కి వెళ్ళి హోల్సేల్ కొనుక్కొని పోతారా. ఇప్పుడు బార్ల చేపలు ఏంటంటే బార్ల గిర్ల హోటల్స్ వాళ్ళు బార్ల చేప ఫ్రై గిఫ ఫ్రై అంతా ఇడికెళ్ళి అడికెళ్ళి కాదన్న దూరం నుంచి వస్తారు. ప్రతి ఒక్క సీ వస్తుంది అన్న ఇడికే, ప్రతి ఒక్క సీ ఫిష్ ఇడికి వస్తుంది అన్న. కొట్లాడతారన్న సండే అయితే దొరుకుతారన్న. ఇప్పుడు అన్న అయిపోయినాక ఐస్ అయితే ఫుల్ అన్న, చెప్పలేనంత ఐస్ డబ్బాలు గిబ్బాలు మొత్తం పని చేస్తున్నా. చేపాడైతే మన చేపాడైతే ఫుల్ కష్టపడ్డాడు చేపల మార్కెట్. అందుకని ఆయన పేరు చేప అని చెప్పి పెట్టారు మన వాళ్ళ పేరు. ఆయన పేరు చేప అంటే గుర్తుపట్టని వాళ్ళు లేడానా. ఆయన పేరు చేప అని పెట్టినాకనే నా పేరు చింటూ అని చెప్పి పబ్లిక్కి తెలుసు రాయేష్ అని పోయి. చాలా అంటే చాలా కష్టపడుతుండే. ఇడు ఏం చేసిండంటే ధన్మన్ పడిపోయినా ఇడ పడిపోతే షట్టర్ తాళాలు పెట్టి లేపేసినాం, దటాదట్ లేపేసినాం. ఇక అప్పుడు లేచిండు అలర్ట్ అయింది. అప్పుడు ఒకసారి దినాకారానికి ఇక్కడ పిడుసు వస్తే మొత్తం లేవట్టి మన వాళ్ళు కొట్టిరు చేపలు అందరు కలిసి కొడితే అట్లా ఫేమస్ అయిపోయినా అనుకో రాదేడు. ఓ సౌకు 3 కిలో అంటానా మొత్తం ఫుల్ పబ్లిక్ నా దొంగలు చాలా ఉంటారా. దొంగలు ఉంటారు, చూసి జాగ్రత్త. చేపల మార్కెట్ లా చాలా జాగ్రత్త. ఫోన్లే కాదు జోబులో టీనలు ఇట్లా తీస్తారు చెప్పాలా. ఇట్లా ముంగట ఉంటారు కదా కాలు ఇట్లా మురారి ఆడు ఉండే ఇట్లా కాలే భయ అన్నాడు. ఎగ్జాంపుల్ చూపిస్తున్నా స్టేషన్లలో కొట్టుకుంటుంటే యూట్యూబ్లో ఎందుకు చేస్తున్నా స్టేషన్ తిందకే మస్తు అలా ఈరోజు సంపాదించుకున్న సంపాదించుకున్నంత చపాడి ఇదే దుకాణంలో పనిచేసిండు ఇదే దుకాణం వాళ్ళ సేట్ అన్న వాళ్ళ సేట్ బ్లూ కలర్ టీషర్ట్ వేసుకున్నాడు. ఇలా ఇన్సైట్ ఆడు ఉంటాడన్న. फंक्शन ऑर्डर्स फॉर सम प्रॉन्स बोनलेस एक बिहारी 100 बीमारी అన్న. ఇగో ఈడికెళ్ళి అయితే సీ ఫిష్ అయితే స్టార్ట్ అన్న. ఇక చూసుకోవచ్చు అన్న మీరు.
అన్న అది ఎట్లుందన్న చేప చూసినావు ఎంత యాంటీక్ ఉందన్న అది అన్ననే సముద్రంలో పట్టేశాడన్న ధనాదాన్ని పట్టేశాడు ఏంటిది చెప్పా జరా ఏదన్నా కిల్మిల్ అదన్నా పాంప్లెట్ అన్నది ప్రశాంత్ అన్న డాన్ తింటాడు పానగో ఏదైనా మొత్తం డాన్ పైసలు లెక్క పెడుతున్నాడు లూసుంటుండే అన్న సేమ్ ఇట్లా లూసుంటుండే ఇంకోటి ఇట్లా పట్టుకోకూడదు వచ్చి చూపిస్తా ఇక ఇట్లా తీసారన్నా ఫస్ట్ దీన్ని ఇట్లా అంటారన్నా కిందికి వెళ్ళి ఇట్లా తీసారన్నా ఇట్లా గొర్రెలతో ఇట్లా అనేసి అంటే చాలా రోజులు అయింది కదా ఇక ఇట్లా అనేసారన్న గతం అంతే ముళ్ళు కూర్చుకుంటాయి చేతులు అయితే మొత్తం పొక్కిలు పోతాయి అన్న ఇగో నీట్గా అన్నాడు ఇగో మొత్తం గుచ్చుకోపోతాయి అన్న ఏం తీసుకున్నా అని మనకు మండుతాయి అన్నం తినడానికి రాదన్నా అన్నా చేప ముళ్ళు కంటే డేంజర్ అది గుచ్చుకుంటే బాగా తినుకో అన్నం తినలేవు అన్న గుచ్చుకుంటే అన్నం తినలేవు అన్న మేము ఇలా ఏం చేస్తాం తెలుసా అక్కడ గిరాకు పట్టుకుంటాం అన్న అలా కైన్లో గిరాకు పట్టుకుని అమ్మ నేను వస్తా అని చెప్పి అన్న మాత మీకు ఇక్కడికి తెచ్చుకుంటాం ఇక్కడికి తెచ్చి అమ్మ ఈ కిలోకి 20 ఎంత పెట్టే ఇప్పుడు కిలో ఎంత తీసుకుంటావు 30 రూపీస్ అంటే ఎంత 30 చిన్న అయితే 40 నువ్వు పొద్దున్న నుంచి సాయంత్రం నాకు ఎంత సంపాదించు 1000 రూపాయలు సంపాదిస్తా గ్యారంటీ చెప్తాను 1000 రూపాయలు ఇంకా ఎక్కువ ఈరోజు ఎంత తీసుకుంటున్నావు 500 వరకు చేసుకున్నా ఇప్పుడు ఎంత అయినా నీ దగ్గర అయితే అన్ని ఫోన్లో పడ్డాయి అన్న అన్ని ఫోన్లో పడ్డాయా చలో నైస్ రాజే ఫోన్ తాగుదాం 3,000 వేసుకొని తాగుదాం సరేనా అట్లా అన్నా మేమైతే అలా బండ్లకాడ గిల్లకాడ ఈడ పడతాడు సీడర్ మమ్మీ అన్న ఏడ దొరకని ఫిష్ అయితే మన మార్కెట్లో అయితే చేపల మార్కెట్లో దొరుకుతా చూడనా ఎక్కడ లేని ఫిష్ దొరుకుతా మన మార్కెట్లో బిస్కెట్ ప్యాకెట్ లాగా కవర్ పెట్టి మెలోడీ చాక్లెట్ లాగా పెట్టలే అన్న దాంట్లో ఇది వేరే ఉంటా టేస్ట్ దాన్ని అన్న చాలా బోరాన్ టేస్ట్ అన్న అది చేప పట్టుకుంటుందా చూసిన అన్నేమంటుండు చేప పట్టుకుంటా అంటుండు అన్ననే సూపర్ నీకు అన్ని తెలుసు నువ్వు ఏం మాట్లాడతలేవా ఒక్కసారి వచ్చినామా ఆల్రెడీ చేపల మార్కెట్లో ఏం చేసేది ఇంటికి టీంకి ట్రైనింగ్ ఇస్తున్నావు అనమాట చేప వాళ్ళ చేపకు పని నేర్పించిన ఉంటారు సి రొయ్యలు ఇవి ఏజెంట్ ఏజెంట్ అనేది మాట్లాడతలేడురా మాటలు రావా భయపడుతున్నాడు ఏం లేదు ఏం వస్తుంది ఏం తెలుసు పెట్టే నువ్వు ఏజ్ వస్తుందేనా ఏలే ఇంతకన్నా కొంచెం పెద్దగా అవుతుండొచ్చు కానీ ఇంత చిన్న ఏజ్లో నువ్వు చేస్తున్నావు అంటే ఎంత సంపాదించో పెట్టాను సార్ నాకు అర్థమైతలే చెప్పురా చేపాడు గైర్ ఇస్తాడన్న దిన్నుబాయ్ ఫాస్ట్ చేస్తుండు అంటే పైన చేస్తాడు అన్న దిన్నుబాయ్ మంచిగా చేస్తాడు పేరు కమాంచాలని చేస్తుండే ఈరోజు చూస్తుండే నీకు రాళ్ళకే మనకు రాదు నడవనా గైర్ చేస్తు ఇలానే నేను చేస్తాను చేపాడకి నేను డైరెక్ట్ అప్పట్లో ఇన్ని డైరెక్ట్ విలేజ్లో ఉన్నప్పటికెళ్ళి అన్న ఇది ఏందన్నా పామ అంటానా పామా అన్న పామే అన్న అది అన్న పామ అన్న అది ఏ చేప ఏం రాదన్నా అది కరుస్తారంట బురద తాగాలంట బురద తాగాలి తమ్ము అది అసలు ఏందన్నా అట్లుంది తమ్ము అది ఓయిలో కూడా చూసినారా చూడు ఇప్పుడు అదే అన్న ఇది బురద పామే చిన్నది అదే ఈయన ఎట్లా అన్న కొమ్మరెల్లా వేసుకుంటావుగా నువ్వు నెత్తిగా వేసుకుంటావు ఏడా కొమ్మరెల్లా
మేము మబ్బుల నుంచి పనిచేస్తే ₹1 50 చేతి చెప్పు అరే ఎప్పుడా గట్టి ఏం కాదు చెప్పు ఏడుస్తుండు గాయసాడు మబ్బుల నుంచి పని చేసిండంట. ఎంత ఇచ్చిర్రా? ₹50 ఇచ్చి పంపిరంట ఇద్దరు ఆంటీలు పని చేయించుకోరు అంతోనే. సో వాడు ఏడుస్తుండు పాపం. ఏం కాదు ఇలా చెప్పు. నేను మబ్బుల నుంచి పనిచేస్తే ₹50 ఇచ్చి చేతిలో 450 ఇస్తున్నారు. ₹50 ఇచ్చి పంపించిరా? పాపం గాయస్ అట్లా వేయొద్దు కదా ఆంటీలు. ఏందంటే మీరు కూడా అట్లా చిన్న పోరు ఉంది ఏడుస్తున్నాడు పాపం. అలా పైసలు తీసుకుంటే ఏమొస్తుంది భయ? ఒక మాట చెప్పు, ఏమొస్తుంది చెప్పు? అలా పైసలు తీసుకుంటే 450 అంత చిన్న పోరుడు. ఆ ఏజ్ గిట్లా కాదు, పని చేసి ఏజ్ పని చేయించుకొని మబ్బులకి వెళ్ళి చేస్తున్నా అంటాడు. పోనీరా భయ, ఏం కాదు పోనీతే లైట్ తీసుకోవాలి. గైస్ మేమైతే 25 కిలోలు తీసుకున్నాము. ఇక నేను దిన్ను ఆడో బనానా కింద మా చోటు మామ అందరికి పంచుకుంటాం. ₹20 ఇస్తా చేస్తా అంటే ఏ లేకపోతే రైట్ నేనే కొట్టుకుంటా, నేనే గీక్తా, అంత తెలుసు నాకు దాని దావంతా. తీసుకున్నాడు పట్టుకరా అంటూ చూసినావా? ఉత్తికిస్తా అర్రా పైసలు నీకు. వీరులకైతే ₹30 తక్కువ ఓవర్ ఇయర్ అన్న వేయించుకొని మనకి ₹20 చేస్తున్నా. గోష్ కాబరి మమ్మీ ఇన్నే ఉంది. పోయిన వీడియోలో మీరు చూసుకురు. దానికి ఎదురుకుండా రావాలి. ఏమైనా కొట్లాడాలి గిట్లాడాలి ఉంటే తీసుకొని పోవాలా? డైరెక్ట్ ఇంట్రా డైరెక్ట్ మెంటల్ చేపిస్తా డైరెక్ట్ గా మాటలు రావి కానీ రమ్మాలు చెప్పు రాగుండికి మనం ఎడగొన్నాం షో మమ్మీ చేపలు మంచి మేము చేపలు అయితే ఇగో 15 కిలోలు చేపలు తీసుకున్నాం. మా శివ అని చెప్పేసి ఉంటాడు ఫ్రెండ్. ఓ శివ బై వాళ్ళ మమ్మీ చాలా మంచి చేపలు అయితే ఇచ్చింది. కరెక్ట్ మూలమైన పాన్ షాప్ ఎదురు చాలా మంచిగా రిసీవ్ చేసుకోరు వాళ్ళు. బండ్లడ పెట్టుకొని వచ్చేసారు. వచ్చి ప్రేమతో చూడు ఒక కుర్రమటిని లేచేస్తా చూడు ఎట్లా చేసిచ్చానండి. చిన్నోడు ఈశ్వర్, చిన్నోడు ఈశ్వర్, పెద్దోడు కైలాష్. మార్కెట్కి వెళ్తున్నాం అనుకో మనం ఇప్పుడు. గంపాగుత్తా మార్కెట్ ఈడ చూసుకోవచ్చా? నా మేసలానికి జాగ ఉండదు అనుకోరాదు. దాని పొట్ట గిట్ట మొత్తం ఇంత సుట్ట గిట్ట అంత తిన్నాం చూడు. నా జాగ ఉండదన్నా ఈడ తెలుసా? ఎంతో మంది ఏడేడుకో చెప్పినా కానీ ఇప్పుడు వీళ్ళు ఎప్పుడో వచ్చిన వాళ్ళు తెలుసానా 2-3 కంటే. ఎందుకంటే ఈరోజు ఎక్కువ చేపలు తీసుకోబోతాడు. ఎవరో కాదు మా దోస్తే, ఎవరో మీ కాదు మా దోస్తే. ఇక మా దోస్త్ దగ్గరికి అయితే వచ్చేసిన. ఇక మా దోస్త్ వాళ్ళ మమ్మీ మా ఆంటీ మస్తు సపోర్ట్ చేస్తాడు నాకు. ఇగో జాను, ఈయన పేరు జాను. ఇగో జాను వాళ్ళ అన్న ప్రభాస్ భాయ్ ఇటు చూడు అయ్యపు ఇట్లా అలచలు ఉంటుంది. అప్పుడప్పుడు ఇక గుర్తిస్తూ ఉంటాం ఇక చేపలు. చలో ఇక మన భయానికి మంచిగా చేశాడు. చేపలు ఏమైనా ఉంటే కాంటాక్ట్ గారి నీ నంబర్ ఏమో చెప్పేసి వాళ్ళకి మళ్ళీ దమ్దమ్మి వేసేస్తారు మన మా సబ్స్క్రైబర్. అసలు ఎన్ని లక్షలు సంపాదించాను డైలీ? అంతే అంటావా? మన చేపల బంగారం వెళ్ళిందంటగా. బంగారం ఏమో కైలా కట్టిస్తున్నామో జాగ్రత్త కట్టిస్తున్నట్టే. చేపబాయ్ వచ్చిండు. చేపబాయ్ ఆడ 15 కిలోలు ఏం నడుస్తుంది? ఈ టైం నడుస్తుంది, నడుస్తుంది అంతా. అవి కిత్తే बोले अभी कितने बोले वो पैसे कितने बोले पियो मेरी लस्सी जोगतुरा ఇక అందరికి మన అందరు సమానం ఉండాలి. అరే అన్ని నెత్తిలేస్తున్నా. నెత్తిలు ఏకుమురాడు దొరికిన అట్టేసుకోమురాది చూడు. నెత్తిలు అవి లాస్ట్కి వేయాలి. ఫైనల్ గా అయితే మేము డిస్ట్రిబ్యూషన్ కూడా అన్ని చెప్పేసి సైడ్కి పెట్టేసిండు. లక్కున్నవే ప్యాంట్ గేట్ అంతా బస్సులో జిహెచ్ఎంసీ అలా బండి ఆడడం
సరే మిర్గం రోజు పెట్టే మంచిగా చేపలు అయితే అందరికి హ్యాపీ మిర్గం. అందరికి హ్యాపీ మిర్గం. డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ షో యువర్ లవ్. లవ్ యూ గైస్. Love you so much, guys. లవ్ యూ. అందరికి కామెంట్స్ రూపంలో మాకు లవ్ ఎంత ఉందో చూపించండి.